విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 3.77 కోట్ల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన హిమోగ్లోబినోపతి కాంప్రహెన్సివ్ కేర్ సెంటర్ను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో సిక్కల్ సెల్ ఎనీమియా, తలసేమియా వంటి జన్యుపరమైన రక్తహీనత వ్యాధుల నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నాయని మంత్రి తెలిపారు. అరకు పార్లమెంటు పరిధిలోని గిరిజన ప్రాంతాల సమస్యలను గుర్తించి కేంద్రంతో సమన్వయం చేసి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో కూటమి ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కేంద్రంతో నిరంతర చర్చలు జరపగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు. నవజాత శిశువులకు పుట్టిన 24 గంటల్లోనే బ్లడ్ టెస్ట్ చేసే విధానాన్ని దక్షిణ భారతదేశంలో తొలిసారిగా కేజీహెచ్లో ప్రారంభించడం రాష్ట్ర వైద్య రంగ అభివృద్ధికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా చిన్న వయసులోని వ్యాధులను గుర్తించి ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మీకు అందరికి కూడా తెలుసు, అరకు పార్లమెంట్ అంటే వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతం అంతా అరకు పార్లమెంట్ ఇక్కడే ఉంది. ఎక్కువగా ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా ఇట్లాంటి వ్యాధులు వచ్చి చాలా ఇబ్బంది పడటం, అవి ఎంతవరకు వచ్చాయి, ఏ విధంగా వచ్చాయని తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న డాక్టర్లు కూడా ఎంత ప్రయత్నం చేసినా తెలియకపోవడం, ఇలాంటి ఒక సంకటకరమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సికిల్ సెల్ ఎనీమియా బాధితులకి ఒక ఊరట కలిగించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 3,77,00,000ని మనకి ఇచ్చి ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్ హాస్పిటల్ అయితేనే ఇది ఖచ్చితంగా బాగా మనం హ్యాండిల్ చేయగలరు అనే ఒక నమ్మకంతో ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈ కేంద్రాన్ని ఈరోజు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీలు వీళ్ళతో కలిపి ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉందని